హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుందేటి దివ్య. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫంక్షన్స్ మొత్తం అన్నీ అయితే అయిపోయినాయి అన్నమాట. సో అవన్నీ చూసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేసాము. సో మేమైతే సగం దూరం వరకు వెళ్ళామన్నమాట. సగం దూరం అయితే మా హస్బెండ్ వచ్చారు. సో పిల్లలతో అవ్వదు కాబట్టి. అండ్ ఇక్కడైతే అలా స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్ అది వ్యూ బాగుండాలని చెప్పేసి అలా తీసాను వీడియో. అండ్ ఈ బీచ్ వచ్చేసి చూడడానికి మాత్రమే బాగుంటుంది, ఎందుకంటే పక్కనే హౌసెస్ అవి ఉండడం వల్ల బీచ్ అయితే అస్సలు బాగోదు. దూరం నుండి మాత్రమే చూడడానికి బాగుంటుంది. అసలు అక్కడైతే స్నానాలు కూడా చేయలేమన్నమాట. సో అలా బాగుందన్నట్టుగా తీసాము వీడియో అయితే. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట. ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడైతే మా జర్నీ అయితే ప్రశాంతంగా సాగుతుందన్నమాట. ఇక్కడ నుండి అయితే పిల్లలతో ఆటో జర్నీ ఎలా ఉంటుంది అన్నది మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడైతే తును డిమార్ట్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే ఒక ఐటెం తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళేసరికి 7,000 అయితే అయిందనమాట మా బిల్లు. సో ఎప్పుడు అంతే కదా, ఏదో ఒక ఐటెం కోసం వెళ్తాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. సో బిల్ అయితే అలా అయిపోయిందనమాట. అండ్ ఇక్కడైతే అలా షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఏం తీసుకోవాలో ఏంటో తెలియక అలా తీస్తున్నాను అన్నమాట వీడియో. నేనైతే ఏం తీసుకోలేదు, మొత్తం మా హస్బెండే తీసుకున్నారు. సో నేనైతే అలా వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని అయితే ఇంకా మళ్ళీ అనకాపల్లి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో అయితే మేము పూర్తిగా అయితే అనకాపల్లి అయితే వెళ్ళము. ఎప్పుడు కూడా ఇంటికి అయితే వెళ్ళి అక్కడ కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసి అప్పుడైతే మేము ఇక్కడైతే వేడిపడి వెళ్ళాము. అయితే ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట. అలా తీసుకొని అయితే దండ అయితే కడుతున్నాము. సో ఇంతేనండి. ఇంకా ఫైనల్లీ అయితే ఇంటికి అయితే ఇస్తాను. మా ఫేసెస్ చూడండి అలాంటివి. మా వాళ్ళు అయితే వచ్చిన వెంటనే వచ్చేటప్పుడుగా కార్లు అయితే పడుతున్నారు. సో నేనైతే ఫ్రెష్ వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఏమైనా తినిపించాలి లేదు. సో అంతేనండి మా నచ్చిన వీడియో అనమాట. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి